హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆర్సీబీ మ్యాచెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఇంకా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో వాళ్ళకు ఉండే మ్యాచెస్ ఏంటంటే 28న ఎస్ఆర్హెచ్ అగెనిస్ట్ గా ఆడబోతున్నారు వాళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ని ఎంతవరకు కట్టడి చేస్తారనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. హ్యాజల్వుడ్ లేడు వాళ్ళకి. సో హ్యాజల్వుడ్ లేకుండా ఆ టీం ఎంతవరకు ఎస్ఆర్హెచ్ ని కట్టడి చేస్తుందో అబ్జర్వ్ చేయాలి. 5th ఏప్రిల్న సిఎస్కేతో హోమ్ మ్యాచ్ ఉంది. 10th ఏప్రిల్న ఆర్ఆర్తో అవే మ్యాచ్. 12th ఏప్రిల్న ఎంఐతో అవే మ్యాచ్. సో ఇది వాళ్ళకు ఉండే మ్యాచెస్. ఇంకా పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎన్నో ఇయర్స్ తర్వాత వాళ్ళు ఛాంపియన్స్గా నిలిచారు. 3 times ఫైనల్కి వెళ్ళిన తర్వాత 4th టైం వాళ్ళు ఛాంపియన్స్గా నిలిచారు. 4th టైంలో ట్రై చేస్తే ఫస్ట్ టైం వాళ్ళు గెలిచారు. సో డెఫినెట్లీ చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళు కప్ కొట్టారు. ఆ మూమెంటం అయితే వాళ్ళకు ఉంటుంది. సో డిఫెండ్ చేసుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ టీం కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఎస్ఆర్హెచ్ అగెనిస్ట్గా మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తారు, అలాగే వాళ్ళు కోరుకున్న సెకండ్ టైటిల్ అందుకుంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళ టీం గురించి డిస్కస్ చేస్తే బ్యాటర్స్ వచ్చేసి రజిత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. బౌలర్స్ వచ్చేసి జాస్ హ్యాజల్వుడ్, రక్షిత్ దార్, సుయాంశు శర్మ, భువనేశ్వర్ కుమార్, నమాన్ తుషారా, జాకబ్ దూఫీ, అభినవ్ ఆనంద్ సింగ్, యష్ దయాల్. ఆల్రౌండర్స్ వచ్చేసి కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రోమారో షెపర్డ్, జాకబ్ బేతెల్, వెంకటేష్ అయ్యర్, మంగీష్ యాదవ్, వికీ ఓస్తల్, విహాన్ మల్హోత్రా, సాత్విక్ దేశ్వాల్, కనీష్ చౌహాన్. సో ఇది వాళ్ళకున్న టీం. సో వీళ్ళలో చాలా యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు ఆర్సీబీకి అనేది చూడాలి. సో వాళ్ళకైతే స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫిలిప్ సాల్ట్ కావచ్చు, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు అగ్రెసివ్గా ఆడతారు స్టార్టింగ్ నుంచి. సో టాప్ ఆర్డర్ అయితే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది. దేవదత్ పడిక్కల్ కూడా వచ్చి కొన్ని మంచి నాక్స్ ఆడగలడు. సో వాళ్ళ ముగ్గురు ఎలా పర్ఫామ్ చేస్తారు టాప్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా చూడాలి. వాళ్ళకి అదొక మెయిన్ స్ట్రెంత్ టాప్ ఆర్డర్. ఇంకా మిడిల్ ఆర్డర్ కూడా రజిత్ పటిదార్ కావచ్చు, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రోమిరో షెపర్డ్, సో వీళ్ళందరూ కునాల్ పాండ్యా. సో నెంబర్ 8 నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉంది. సో వీళ్ళకి కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. టాప్ ఆర్డర్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు, వీళ్ళందరూ బాగా కన్సిస్టెంట్గా రన్స్ చేస్తే వాళ్ళకి లాస్ట్ ఇయర్ చేసిన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలాగే వాళ్ళకి గ్రౌండ్ కూడా మీరు చూసుకుంటే చిన్నస్వామి స్టేడియం 7 మ్యాచెస్ ఆడబోతున్నారు. దాంట్లో వాళ్ళకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు బ్యాటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలి. అలాగే బౌలింగ్ అటాక్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. దే హ్యావ్ ఎ గుడ్ స్క్వాడ్ అబౌట్ ఇట్. అలాగే వీక్నెస్ వచ్చేసి డెత్ బౌలింగ్ ఎవరేస్తారు. హ్యాజల్వుడ్ ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. హ్యాజల్వుడ్ ఇంజురీ కారణంగా కొన్ని మ్యాచెస్ మిస్ అవబోతున్నాడు. సో హ్యాజల్వుడ్ ప్లేస్లో ఎవరిని తీసుకొస్తారు అనేది చూడాలి. సో వాళ్ళకైతే అక్కడ మెయిన్ ఇష్యూ ఉంది, డెత్ బౌలింగ్ ఎవరేస్తారు. అలాగే మిడిల్ ఓవర్స్లో హ్యాజల్వుడ్ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉండేది కాదు. సో అతను లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసి డెత్ ఓవర్స్లో, మిడిల్ ఓవర్స్లో బాగా రన్స్ కంటైన్ చేసి వికెట్లు తీసాడు. పవర్ ప్లేలో కూడా కొన్ని మ్యాచెస్ వేసాడు. సో డెఫినెట్లీ తనైతే ఇంపార్టెంట్ ప్లేయర్. సో బాగా ఆర్సీబీ అయితే మిస్ అవుతుంది అతన్ని. అలాగే టాప్ ఆర్డర్ మీద టూ మచ్ డిపెండ్ అవుతారు. సో విరాట్ కోహ్లీ కావచ్చు, అలాగే ఫిలిప్ సాల్ట్, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్స్ మీద బాగా డిపెండ్ అవుతారు టీం. వీళ్ళు ఒకవేళ క్లిక్ కాకపోతే మిగతా మిడిల్ ఆర్డర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్. స్పిన్లో వాళ్ళకి పెద్దగా కృణాల్ పాండ్యా ఇంకా సుయాంష్ శర్మ వీళ్ళిద్దరూ ఎంతవరకు క్లిక్ అవుతారు అనేది అబ్జర్వ్ చేయాలి. సో వీళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ ఇయర్. సో అదే రేంజ్ కన్సిస్టెన్సీ ఈ ఇయర్ కూడా పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి స్పిన్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాగే బిగ్ మూమెంట్స్లో వాళ్ళు మ్యాచెస్ ఓడిపోయిన అనుభవాలు చాలా ఉన్నాయి. అంటే లాస్ట్లో వాళ్ళు స్కోర్ చేయాలి ఈ టైంలో మనము అన్న టైంలో వాళ్ళు వికెట్స్ కోల్పోయి ప్రెజర్లోకి వెళ్ళి మ్యాచెస్ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ అవన్నీ ఎలా అధిగమిస్తారు అనేది ఖచ్చితంగా చూడాలి. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం, టీం ఎలా ఉంది, ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫిలిప్ సాల్ట్ ఓపెనర్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 దేవదత్ పడిక్కల్, నెంబర్ 4 రజిత్ పటిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 రోమిరో షెపర్డ్, నెంబర్ 8 కృణాల్ పాండ్యా, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 యష్ దయాల్, నెంబర్ 11 జాకబ్ డోఫీ. సో ఇది వాళ్ళకు ఉండే టీం. సో మీరేమనుకుంటున్నారు? ఈ ప్లేయింగ్ లెవెన్తో వాళ్ళు మ్యాచెస్ బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నారా? అలాగే టీమ్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ కూడా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. సో దే హ్యావ్ ఎ గుడ్ స్క్వాడ్, బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, దే హ్యావ్ ఎ బ్యాలెన్స్ స్క్వాడ్. సో డెత్ బౌలింగ్ ఇష్యూస్ కావచ్చు, ఓవర్ డిపెండెంట్ ఆన్ టాప్ ఆర్డర్, సో ఇవైతే వీక్నెస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇవన్నీ అధిగమించి ఎలా ఫస్ట్ మ్యాచ్ ఆడతారో చూడాలి. సో చూద్దాం ఎస్ఆర్హెచ్ అగైనెస్ట్గా ఎలా ఆడతారు, అలాగే వాళ్ళ బౌలింగ్ అటాక్ ఎస్ఆర్హెచ్ని ఎంతవరకు ఆపుతుందో ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. సో మీకేమనిపిస్తుంది గైస్? ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఆర్సీబీ స్క్వాడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ కోరుకున్న సెకండ్ టైటిల్ అందుకుంటారా? ఇవన్నీ కూడా